మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. రెండు రోజుల కిందట బీహార్ లో ఎన్నికల సభలో దేశ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి పైన హీరా బెహన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. దీన్ని యావత్ భారతదేశం తీవ్ర స్వరంతో ఖండిస్తోంది. రాహుల్ గాంధీ, నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర, నీ అమ్మ చరిత్ర దేశ ప్రజలందరికీ తెలుసు. నీ అమ్మ సోనియా గాంధీ ఢిల్లీ నుండి భారతదేశానికి వచ్చింది. భారతదేశ సంస్కృతి కానీ, భారతదేశ మహిళలు కానీ, వాళ్ళ విలువలు కానీ నీకేం తెలుస్తాయి? రాహుల్ గాంధీ జాగ్రత్త. మీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల గురించి కానీ, మోడీ గారి గురించి కానీ, మోడీ తల్లి గురించి కానీ మాట్లాడినారంటే తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని దేశంలో ఎక్కడ కూడా తిరగనివ్వం. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. జై హింద్, జై భారత్. జరిగిన ప్రజా బహిరంగ సభ కాంగ్రెస్ కి సంబంధించి మీటింగ్ జరిగిందో దాంట్లో మన రాహుల్ గాంధీ గారి ప్రమేయంలో, అలాగే సోనియా గాంధీ గారు, మన ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, వీళ్ళందరి సమక్షంలో కూడా ఇదంతా జరిగింది. అలాంటిది మన నేత, మన ప్రధానమంత్రి గారిని దూషించడం, అలాగే ప్రధానమంత్రి గారి తల్లి అయిన అంత పవిత్రమూర్తిని, ఆవిడ్ని కూడా దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము. అలాగే సోనియా గాంధీ గారు వినపడుతుందా? మీరు స్త్రీమూర్తే, అలాంటి స్త్రీమూర్తిని ఎవరైనా ఇలాంటి మాటలు అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న బీహార్ ఎన్నికల సభలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల ప్రచార సభలో నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నువ్వు ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చెప్పాలి తప్పిస్తే, ఎవరైనా సరే మన భారత సంస్కృతిలో చనిపోయిన వారిని దేవుడిగా, దేవతగా భావించేటటువంటి సంస్కృతి మనది. అటువంటిది ప్రధానమంత్రి గారి తల్లి స్వర్గస్థులయ్యారు. అటువంటి తల్లి పైన ఈ రోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా నీ యొక్క స్థాయిని దిగజార్చుకునే విధంగా నువ్వు నిన్న మాట్లాడావు. ఏదైతే ఇద్దరు కొట్టుకునేటటువంటి సందర్భంలో కావచ్చు, లేదా ఎన్నికలు చేసే సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా పోటాపోటీ ఉంటే ఇటువంటి సందర్భం రాదు. ఎప్పుడైతే నాకు చేత కాక అయ్యో నేను చచ్చిపోతానేమో, నన్ను కొట్టేస్తారేమో, నేను ఓడిపోతానే సందర్భంలోనే ఇటువంటి పిచ్చి కూతలు కూసేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి బీహార్ లో నువ్వు ఓడిపోతున్నావు. మీ యొక్క పార్టీ చిత్తుగా అక్కడ కొట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో ఇవి మీ పార్టీకి, మీ యొక్క సంస్కృతికి నిలువద్దంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గతంలో ఈ దేశాన్ని, సంస్కృతిని నాశనం చేసిందో ఈ యొక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇంకా దిగజారేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, అటువంటి సంస్కారం లేనటువంటి, డిస్ట్రిక్ట్ ఉండేటటువంటి ఆ యొక్క నాయకత్వంలో మీరు పయనించడం కూడా, అటువంటి నాయకత్వంలో మీరు నడిస్తే మీతో కూడా ఇలాగే భావించాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా భారత ప్రభుత్వము, అక్కడ బీహార్ లో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వారిని వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలా, అరెస్ట్ చేయాలనేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారము. భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు శనివారం రోజు బీహార్ లో ఎన్నికల సభల్లో భారత ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము, ఇంత జనాభాకు ప్రతిపక్ష నేతగా ఉన్న నేత ఒక శ్రీమూర్తి ముంద ఈ అనుచిత వ్యాఖ్యలు అనేది చాలా ఘోరాతి ఘోరం. భారత ప్రధాని తల్లి చనిపోయినప్పుడు నార్మల్ గా ఒక 108 లో తీసుకొని పోయి అంత గ్రాండ్ గా కాకుండా అంత్యక్రియలు అక్కడ జరపడం జరిగింది. భారత ప్రధాని ఏ రోజైతే ఎక్కడ కూడా భారత స్త్రీ మీద ఎక్కడగా పిల్లంత మాట కూడా ఏ రోజు అనివాళ్ళు కాదు. కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉండి కొంచెం బుద్ధి తెచ్చుకొని మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని రాహుల్ గారిని ఈ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం.